హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుని దొంగ దెబ్బ తీయాలనుకుంటున్న గుణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలుని రంగనాథ్ తన ఫ్రెండ్ తో కలిసి బార్ కి తీసుకుని వస్తాడు. అలా బాలుని మందు తాగమని బలవంత పెడుతూ ఉంటాడు. గుణ కూడా అప్పుడే తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వస్తాడు. అలా గుణ తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. అలా గుణ అక్కడ ఉన్న బాలుని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఈ బాలుగాడు ఈ మధ్య బార్ కి రావడం లేదు కదా, కానీ చాలా రోజుల తర్వాత బార్ లో కనిపించాడు. అది కూడా ఆ పార్టీ లీడర్ పక్కన కూర్చున్నాడేంటి, వీడికైనా ఆ పార్టీ లీడర్ తో పరిచయం ఎప్పుడు ఏర్పడింది, అసలు వీడికి ఇక్కడేం పని అని బాలునే చూస్తూ గమనిస్తూ ఉంటాడు. రంగనాథ్, బాలు ఒక పెగ్గేవయ్యా అని అంటాడు. అప్పుడు బాలు, లేదు సార్, నేను మందు మానేశాను, ఈ మధ్య నేను మందు తాగడం లేదు అని అంటాడు. అప్పుడు రంగనాథ్, అదేంటయ్యా మందు మానేయడం ఏంటి అని అంటాడు. అప్పుడు బాలు, అవును సార్, నేను మందు తాగను అని నా భార్యకి మాటిచ్చాను అని అంటాడు. అప్పుడు రంగనాథ్ ఆవేశంలో, చాలా మంది భర్తలు వాళ్ళ భార్యకి ఇలానే మాటిస్తుంటారయ్యా, కానీ సైలెంట్ గా వాళ్ళకి తెలియకుండా మందు వేస్తారు అని అంటాడు. అప్పుడు బాలు, నేను అలాంటి వాడిని కాదు సార్, నేను మందు తాగను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ అని అంటాడు. అప్పుడు రంగనాథ్, సరే బాలు, నువ్వు తాగకపోతే తాగకపోయావు, నాకొక పెగ్గు కలుపు అని అంటాడు. అప్పుడు బాలు, అలాగే సార్ అని రంగనాథ్ కి ఒక పెగ్గుని కలుపుతూ ఉంటాడు. అలా గుణ అది చూసి బాలు మందు తాగుతున్నాడు అనుకొని వెంటనే అది వీడియో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి బాలుకున్న మంచి పేరుని పోగొట్టి బాలు ఒక పచ్చి తాగుబోతు అని ప్రచారం చేయాలని అనుకుంటూ ఉంటాడు. మౌనిక పెట్టుకున్న లాంటి ప్రణవ్ ఆర్ట్ సౌత్ ఇండియన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ లక్ష్మీ గౌడేష్ ప్యాటర్న్ జిమ్ కి మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా ఆ దెబ్బకి బాలు కారుని ఎవరు ఎక్కరు అని అనుకొని బాలు రంగనాథ్ కోసం కలిపే పెగ్గుని గుణ వీడియో తీస్తూ ఉంటాడు. అలా గుణ, బాలు, నా చేతికి నువ్వు చిక్కావురా, ఈ దెబ్బతో నీ భార్యకున్న పొగరు కూడా దెబ్బకి దిగిపోతుంది, లేకపోతే శివగాడు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని నన్ను ఎన్ని మాటలంటోంది, పోనీలే అని నేను ఊరుకుంటూ ఉంటే ఇంకా నన్ను రెచ్చగొడుతూ ఉంది. ఇప్పుడు నీకు జరగబోయే అవమానానికి నీ భార్య ఎంతలాగా బాధపడుతుందంటే నాతో ఎందుకు గొడవ పెట్టుకుందా అని చాలా బాధపడాలి. తనకు తెలిసి రావాలి, ఈ గుణ అంటే ఏంటో తెలిసొచ్చేలాగా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆ వీడియోని తీసి, రే, ఈ వీడియోని మనం సోషల్ మీడియాలో పెట్టి బాగా వైరల్ చేయాలి, ఆ బాలుగాడికి చెడ్డ పేరు వచ్చేలాగా చేయాలి అని అంటాడు. అప్పుడు గుణ వాళ్ళ ఫ్రెండ్, ఉత్తి మందు కలుపుతూ ఉన్న వీడియోని వైరల్ చేస్తే ఏం బాగుంటుందన్నా, అదే ఆ బాలుగాడు తాగినోడు తూలినట్టు గొడవ పడుతూ ఉన్న వీడియోలు పెడితే అది కదా నా మంచి మజా ఇచ్చేది అని అంటాడు. అప్పుడు గుణ, నువ్వు చెప్పింది కరెక్టేరా, ఈ ఐడియా నాకు రాలేదు, ఇప్పుడే ఆ బాలుగాడితో నువ్వు వెళ్ళి ఏదో ఒక గొడవ పెట్టుకో, నేను వీడియో తీస్తాను అని అంటాడు. అప్పుడు గుణ వాళ్ళ ఫ్రెండ్, అలాగే అన్నా అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.